హాయ్ గాయస్, జేఎస్డబ్ల్యూ లోడ్ అయింది బండి. ఈరోజు హైదరాబాదుకు బయలుదేరుతున్నాను డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని. ఈరోజు మా ఓనర్ గారు మాట్లాడుతున్నారు. కొంచెము ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం లేదు అనేది మనం విని ఆయన మాటల్లో తెలుసుకున్నాం. సరే, ఆయన ఏం మాట్లాడతారో ఏం లేదో మనం చెప్పి ఆయనతో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మా డ్రైవర్లకు అందరికీ ఒక విజ్ఞప్తి. డ్రైవర్లు అందరూ చెడ్డోళ్ళు అని చెప్పను, మంచోళ్ళు అని చెప్పను, కానీ డ్రైవర్లు మంచోళ్ళు ఉన్నారు. ఆ మంచోళ్ళను ఈ చెడ్డోళ్ళు చెడగొడుతున్నారు. కానీ లారీ వ్యవస్థ ఇప్పుడు చాలా భారం అయిపోయింది. ఈ లారీ వ్యవస్థలో డీజిల్ జోలి పోకుండా లారీని బాగా నడుపుకుంటే డ్రైవరు ఒక కుటుంబాన్ని పెద్దగా వాళ్ళ కుటుంబంలో ఉండే పిల్లలను బాగా చదివించుకొని చాలా ముందుకు తీసుకోపోతారు. కానీ డ్రైవర్లు అది ఆలోచన చేయడంలే. డ్రైవర్లు ఎక్కడ డాబా కనపడితే అక్కడ మందు తాగడము, ఎక్కడ డాబా కనపడితే అక్కడ చికెన్ మటన్ తిని వాళ్ళ టయాన్ని వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి గడవకుండా చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఒక ఇంజనీరు, ఒక డ్రైవరు ఒక ఇంజనీర్తో సమానము. ఇంకా డ్రైవర్ బస్తాలు వస్తున్నాయి, కానీ వాళ్ళు అది ఆలోచన చేయకుండా డీజిల్ తీయడమే ఒక పని పెట్టుకున్నారు. దానికి ఆ డీజిల్ తీయకుండా వాళ్ళు బండ్లు నడుపుకుంటే ట్రాన్స్పోర్ట్ ఓనరు బాగుపడతాడు, ట్రాన్స్పోర్టరు బాగుపడతాడు, డ్రైవరు బాగుపడతాడు, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి అలా లేకుండా వాళ్ళు ఎంచేపుండే డీజిల్ తీయడమే పెట్టుకున్నారు. అట్లా డీజిల్ తీయడం మొదలు పెడితే ట్రాన్స్పోర్టరు, లారీ ఓనరు ఏం బాగుపడడు. లారీ ఓనర్ కూడా చాలా ఇబ్బంది పడతాడు. కాబట్టి లారీ ఓనరు బాగుండాలంటే డీజిల్ తీయకుండా వాళ్ళ బత్తాలు మీద ఆధారపడితే చాలు. వాళ్ళ కనీసం మినిమం ఒక 50,000 రూపాయలు వస్తాయి. అలాంటిది లేకుండా వాళ్ళు ఈరోజు డీజిల్ తీయడం మొదలుపెట్టి మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను, ట్రాన్స్పోర్ట్ ఓనర్లను చాలా భంగం చేస్తున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఓనర్లు కూడా ఒకటి గమనించాలా. వాళ్ళు డీజిల్ తీయకుండా బండి బాగా నడిపినప్పుడు వాళ్ళ జీతాలు కూడా ఎగరగొట్టకుండా వాళ్ళ జీతాలను నీట్గా ఇస్తే వాళ్ళు కూడా బాగుంటారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఓనర్లకు, డ్రైవర్లకు ఇది మా విజ్ఞప్తి. మీరు డ్రైవర్లు ఎప్పుడైనా కానీ డీజిల్ తీయకుండా బండ్లు బాగా నడుపుకుంటే ట్రాన్స్పోర్ట్ ఓనర్ బాగుపడతాడు, డ్రైవరు బాగుపడతాడు. ఈ రెండు కాన్సెప్ట్తో మీరు ముందుకు పోతే ఇప్పుడు మీకుండేంత జీతాలు ఉద్యోగస్తులకు లేవు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి డ్రైవర్లందరూ దీన్ని మేము చెప్పిన దాన్ని ముందుకు తీసుకొని పోయి అన్ని విధాలుగా ఓనర్లకు, ట్రాన్స్పోర్టర్లకు, లారీలకు మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి, మీ కుటుంబం కూడా సపోర్ట్ చేసుకుంటారని, మీ కుటుంబం కూడా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా విన్నపాన్ని మీరు గమనించి మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని మీరు ఈ డ్రైవర్లందరూ చూసి ఈ యూట్యూబర్కు మీరందరూ లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ఇట్లా పెట్టండి అందరు ఇట్లా పెట్టండి. మా ఛానల్ పేరు ఏం పేరు? ఛానల్ పేరు ఏం పేరు? ఇంతియాజ్ బాషా. ఇంతియాజ్ బాషా. అందరు మీరు ఒక లైక్ కొట్టండి. ఈ ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.